Hi guys, the king of 2025 smartphones is here. Yes, Samsung తన ఫ్లాగ్షిప్ మొబైల్స్ 22 జనవరి 2025కి లాంచ్ చేయబోతుంది. ఇందులో ఒక సీక్రెట్ వన్ సర్ప్రైజ్ ఫోన్ కూడా సామ్సంగ్ ఈసారి లాంచ్ అయితే చేయబోతుంది. అదేంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లీక్స్ అండ్ రూమర్స్ చాలా రిలయబుల్ సోర్స్ నుంచి అయితే వస్తున్నాయి. గెస్ వాట్, నేను చెప్పే లీక్స్ అండ్ రూమర్స్ 80 to 90% కరెక్ట్ ఉండబోతున్నాయి. సో దిస్ ఇయర్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూసేద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా వాచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో వీడియో స్టార్ట్ చేయకముందు నేను మీ డిజిటల్ తారు, నేను మీ టెక్ కొనే ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయాలని అనుకుంటున్నాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఓకే, ఫస్ట్ మనం డిజైన్తో స్టార్ట్ చేద్దాం. మీరు S24 అల్ట్రాతో S25 అల్ట్రాని కంపేర్ చేస్తే మీకు మేజర్ చేంజ్ అయితే కనిపిస్తుంది. S24 అల్ట్రాలో చూస్తే కార్నర్స్ బాక్సీగా షార్ప్గా ఉంటాయి. అదే S25 అల్ట్రాలో చూస్తే కార్నర్స్ కొంచెం వీళ్ళు కర్వ్ చేశారు. S24 అల్ట్రా మాదిరి కాకుండా వీళ్ళు కొంచెం సైడ్లో కర్వ్ అయితే చేశారు. ఫోర్ షేప్స్లో కూడా. మీరు ఈ ఫోన్ని హోల్డ్ చేసినప్పుడు మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంటుంది. ఈ పామ్ మీద అయితే కూర్చుకోవడం ఇలా జరగదు, జస్ట్ లైక్ 24 అల్ట్రా. వీళ్ళు మేజర్ చేంజ్ అయితే ఒక బిల్డ్ అండ్ క్వాలిటీలో ఏదైతే చూసుకోవచ్చు. రెండవ చేంజ్ చూస్తే S24 అల్ట్రాలో ఫ్రేమ్ లిటిల్ కర్వ్ అయ్యి బాక్స్ షేప్లో ఉంటుంది, కానీ S25 అల్ట్రాలో మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, జస్ట్ లైక్ ఐఫోన్. థర్డ్ చేంజ్ మనం చూసుకుంటే S25 అల్ట్రా విడ్త్ కొంచెం S24 అల్ట్రా కన్నా ఒక 0.5 mm తగ్గబోతుంది. ఎందుకంటే S24 అల్ట్రా కొంచెం వెడల్పుగా ఉంటుంది. S25 అల్ట్రాలో బాగా ఇంపాక్ట్ అండ్ కంఫర్టబుల్ ఫీల్తో అయితే రాబోతుంది. ఇంకా మిగిలినవన్నీ ఏమీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేవు. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మేజర్ చేంజ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ లైక్ S24 అల్ట్రా సిమిలర్ లుకింగ్ కెమెరా సెటప్ అయితే మనకు ఇక్కడ అలాగే ఇస్తుంది. ఇంకా కింద పోర్ట్స్ అండ్ బటన్ విషయానికి వస్తే కింద పోర్ట్స్ కూడా సేమ్. లెఫ్ట్ సైడ్ మనకు సిమ్ ట్రే ఉంటుంది, మన సెంటర్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, రైట్ సైడ్లో మనకు స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది, దాని పక్కనే S Pen అయితే సిమిలర్ కానీ జస్ట్ లైక్ S24 అల్ట్రాలో ఎలా ఉందో అలాగే ఉంటుంది మనకు ఇక్కడ. మీరు గమనించినట్లయితే S25 అల్ట్రాలో కెమెరా లెన్స్ సరౌండింగ్స్లో ఒక రింగ్ అయితే రాబోతుంది, జస్ట్ లైక్ మనకు సామ్సంగ్ Z Fold 6 కెమెరా లెన్స్లో ఎలా ఉంటుందో అలా రింగ్ అయితే చూడొచ్చు. అంతే, ఇంకా మిగిలిన కెమెరాలో ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. మనకు ఇంకా స్ట్రాంగ్ లీక్స్ చూస్తుంటే S25 సిరీస్లో 4 డిఫరెంట్ కలర్స్ అయితే రాబోతున్నాయి. 1 బ్లాక్, సెకండ్ వచ్చేసి గ్రీన్, థర్డ్ వచ్చేసి బ్లూ అండ్ ఫోర్త్ వచ్చేసి టైటానియం కలర్తో ఇవి రాబోతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, అది S25 అల్ట్రాతో కూల్గా ఉంటుంది. మనం చూసినట్లయితే S24 అల్ట్రాలో విడ్త్ కొంచెం పెద్దదిగా ఉంటుంది S25 అల్ట్రాతో పోలిస్తే, కానీ డిస్ప్లే సైజ్లో S25 అల్ట్రా కొంచెం 1/2 ఇంచ్గా పెరగబోతుంది, అంటే లైక్ 6.86 ఇంచెస్తో వస్తుంది. ఇది కొత్త టెక్నాలజీతో డిస్ప్లే బెజల్స్ అనేది చాలా వరకు తగ్గించేశారు, డిస్ప్లే సైజ్ వచ్చేసి పెరుగుతుంది దాంతో. కానీ ఒక సాడ్ న్యూస్ ఏమంటే M14 ప్యానెల్ 30 to 40% మోర్ ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఈ ప్యానెల్స్ లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ అని చెప్పచ్చు, అయితే ఎక్కువ బ్రైట్నెస్గా కూడా ఉంటుంది. అండ్ సాడ్ పార్ట్ ఏమంటే సామ్సంగ్ S25 అల్ట్రాలో M14 ప్యానెల్ని యూజ్ చేయట్లేదు, M13 ప్యానెల్ని అంటే యూజ్ చేస్తున్నారు ప్రీవియస్ జనరేషన్ది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ అని రీజన్ చెప్తున్నారు. ఈ M13 ప్యానెల్లో బెస్ట్ పార్ట్ ఏమంటే గైస్, యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్తో అయితే ఇది ప్యానెల్ రాబోతుంది. ఒకవేళ మీరు ఎండలో ఫోన్ వాడినా కూడా మీకు రిఫ్లెక్షన్స్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అదే డిస్ప్లే, అదే రిఫ్రెష్ రేట్ అండ్ అదే LTPO డిస్ప్లే, అదే AMOLED Quad HD రెజల్యూషన్తో ఉంటుంది. ఇంకా అదే సేమ్ టు సేమ్ బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా చూడొచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే మనకు అదే 5000 mAh బ్యాటరీ అండ్ 45 watts ఛార్జింగ్తో అయితే ఉండబోతుంది. ఐ హోప్ ఈ బ్యాటరీ రిలేటెడ్ వచ్చిన లీక్స్ అండ్ రూమర్స్ తప్పుగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బికాస్ 2025లో వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ దీనికన్నా పెద్ద బ్యాటరీస్తో అయితే రాబోతున్నాయి. బ్యాటరీ ట్రెండ్స్ అయితే మారబోతుంది ఇన్ 2025లో. వీళ్ళు కూడా కొంచెం బ్యాటరీ గురించే చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. మీకు రిలేటెడ్ న్యూస్తో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. సో గుడ్ న్యూస్ ఏమంటే ప్రీవియస్లో వచ్చినట్టు ఈసారి కూడా సాఫ్ట్వేర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. అవి కూడా మేజర్ చేంజెస్ ఏమంటే S25 అల్ట్రాలో One UI 7 అయితే రాబోతుంది. అది కూడా Android 15 మీద వస్తుంది. ఇందులో మనకు వర్టికల్ యాప్ డ్రార్ అనేది వస్తుంది. అండ్ షామీ ఫోన్స్లో చూసినట్లు రైట్ సైడ్ మనము పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తే కంట్రోల్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది, అదే లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తే నోటిఫికేషన్ బార్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మనకు లాక్ స్క్రీన్ అండ్ వాల్పేపర్ కస్టమైజేషన్స్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు. మనం ఇక్కడ చూస్తే ఇంకొక కొత్త ఫ్యూచర్ వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. దాని పేరు నౌ బార్ అనే పేరు పెట్టారు. లాక్ స్క్రీన్లో ఫింగర్ ప్రింట్ పెడతాం కదా, ఫింగర్ ప్రింట్ కింద అయితే ఇది ఒక లైక్
ఐఫోన్లో మనకు డైనమిక్ ఐలాండ్ ఎలా ఉందో అలా అయితే వస్తుంది. దాంతో మనము ఒక మ్యూజిక్ ప్లే చేసినా కానీ లేదా ఏదైనా మనకు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు అంటే ఛార్జింగ్ ఎక్కే యానిమేషన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు C2 ఛార్జింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేశారు సామ్సంగ్ వాళ్ళు విత్ మ్యాగ్నెట్స్తో. ఇది వైర్లెస్ ఛార్జింగ్ని మోర్ ఎఫిషియెంట్గా పనిచేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా Android 15 ఉండడంతో యానిమేషన్స్ వెరీ స్మూత్ ఫీల్ అవుతాయి. చూస్తే S25 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. నో డౌట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇక్కడ చూస్తే S25 అల్ట్రాలో రన్ అయిన గీక్ బెంచ్ స్కోర్ అయితే నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. 9000 గీక్ బెంచ్ స్కోర్ అయితే వచ్చింది, విచ్ ఇస్ సూపర్. ఓకే, నౌ మనకు సామ్సంగ్ S25 బేస్ వేరియంట్లో చూస్తే 8GB ర్యామ్ మాత్రమే చూడడానికి కనిపిస్తుంది. ఇందులో 128GB కానీ 256GB కానీ స్టోరేజ్ అయితే ఉంటుంది. కానీ S25 ప్లస్ అండ్ S25 అల్ట్రాలో చూస్తే 12GB ర్యామ్ 16GB ర్యామ్తో రాబోతుంది విత్ 1TB స్టోరేజ్ వరకు అయితే ఇది వెళ్ళబోతుంది. కెమెరా గురించి మాట్లాడితే ఒక ఇంట్రెస్టింగ్ లీక్ అయితే వచ్చింది. ముందు S24 అల్ట్రా 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా వస్తూ ఉంది. కానీ S25 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే రాబోతుంది. కానీ సాడ్ పార్ట్ ఏమంటే మనకు S24 అల్ట్రాలో చూసిన 3x టెలిఫోటో లెన్స్ ఉంది కదా, అదే S25 అల్ట్రాలో కూడా రాబోతుంది. అదైతే ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్ సామ్సంగ్లో చూసేసాము, కానీ ఇది చేంజ్ చేసింటే బాగుందని అనిపిస్తుంది నాకైతే. సో ఆల్ లీక్స్ అండ్ రూమర్స్ని కంక్లూడ్ చేస్తే సింపుల్గా చెప్పాలంటే S25 అల్ట్రా అనేది ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్ కాబోతుంది S24 అల్ట్రాతో పోలిస్తే. ఇక్కడ సామ్సంగ్ S24 అల్ట్రాని బెటర్ చేయడానికి ప్రయత్నించింది. నో డౌట్ ఫోన్ బెటర్ కూడా అవుతుంది, పర్ఫార్మెన్స్లో కానీ డిజైన్లో కానీ లేదా సాఫ్ట్వేర్ విషయంలో కానీ ఫోన్ అయితే బెటర్ కాబోతుంది. ఇక్కడ మనం చూస్తే S24 అండ్ S25లో అస్సలు ఎటువంటి చేంజెస్ లేవు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్. ఈ రెండు ఫోన్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. బట్ అయితే మనకు S25 ఫోన్స్లోవి కలర్స్ డిఫరెంట్గా వస్తాయి. డిస్ప్లే స్క్రీన్ సైజ్ చూస్తే బెజల్స్ అయితే చిన్నగా అవుతాయి విత్ 6.36 ఇంచెస్ డిస్ప్లే అండ్ సేమ్ సిచ్యుయేషన్ ఇన్ బ్యాటరీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్. ఎందుకంటే సేమ్ కెపాసిటీ అండ్ సేమ్ ఛార్జింగ్ స్పీడ్తో రాబోతుందని రూమర్స్ అయితే ఉన్నాయి. గుడ్ పార్ట్ ఏమంటే ఇక్కడ S25 ప్లస్ S25 అల్ట్రాలో కూడా సాఫ్ట్వేర్ వైజ్ One UI 7 ఉండబోతుందని మనకు లీక్ అయితే వచ్చింది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ లీక్ చూస్తే ప్రతి మొబైల్లో స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ అనేది వస్తుందని అంటున్నారు. నేను మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ S24 సిరీస్లో S24 అండ్ S24 ప్లస్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే వచ్చింది, స్నాప్డ్రాగన్ ఇవ్వలేదు వాళ్ళు. ఈసారి అలా ఉండదని చెప్తున్నారు. ఈ చిన్న మొబైల్ S25 గీక్ బెంచ్ స్కోర్ అయితే లీక్ అయింది చూడండి. సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ బాగా వచ్చాయి. ర్యామ్ గురించి చూస్తే S25లో ఓన్లీ 8GB ర్యామ్ మాత్రమే ఉండబోతుంది. ఐ విష్ ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది. ఇంకా కెమెరా చూస్తే సేమ్ యాజ్ S24. ఇన్ని రూమర్స్ అండ్ లీక్స్ల మధ్య ఇంకొకటి ఏమంటే ఇంకో కొత్త ఫోన్ సామ్సంగ్ లాంచ్ అయితే చేస్తుందని చెప్తున్నారు. అది గ్యాలక్సీ S25 స్లిమ్ అని దాని పేరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక మిస్టీరియస్ మోడల్ నెంబర్ ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది, SMS937 అని. ఇది S25 స్లిమ్ ఉంటుందని, అది కూడా మార్చ్లో లాంచ్ అవ్వవచ్చని చెప్తున్నారు. సరే చూద్దాం, మరి ఈ రూమరు కరెక్టో కాదో మనకు కూడా తెలీదు. అయితే చూద్దాం అది వస్తుందో రాదో. ఓకే, లాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే సింపుల్గా లీక్స్ అండ్ రూమర్స్ని చూస్తుంటే లాస్ట్ ఇయర్ S24 సిరీస్ ఏ ప్రైస్ రేంజ్ని ఫాలో అయితే ఉందో అదే S25 సిరీస్ కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ S25 అల్ట్రా. సింపుల్గా ప్రైస్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. సో ఇవేనండి వచ్చిన లీక్స్ అండ్ రూమర్స్ అబౌట్ సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్. మనకు ఇంకొక కొత్త ఫోన్ లీక్స్ అండ్ రూమర్స్ కూడా వచ్చాయి. OnePlus 13 అండ్ 13R ఈ మొబైల్ లీక్స్ అండ్ రూమర్స్ కూడా మన దగ్గరకు వచ్చేసాయి. మీరు కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని కూడా మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. సో గైస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఏ ఫోన్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. మీరు S25 అల్ట్రా కోసం అయితే ఎదురు చూస్తున్నారా? నేనైతే బాగా ఎగ్జైట్ అవుతున్నాను, ఎందుకంటే అందులో కొత్త ఏ ఫీచర్స్ కూడా రాబోతుంది మొబైల్ అది. సో నేనైతే బాగా ఎగ్జైట్ అవుతున్నాను S25 అల్ట్రా కోసం. మీరు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వితిన్ 2 డేస్లో నేను OnePlus 13 అండ్ 13R లీక్స్ అండ్ రూమర్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.
సీ యూ సూన్. బై బాయ్.